ఇక జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, హామీల అమలులో దశాబ్దాలుగా నిర్లక్ష్యం, పాలకులు త్వరితగతిన చర్యలు చేపట్టాలి. TWJF మల్కాజ్గిరి అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ 100% జర్నలిస్టులకు హామీలు ఇచ్చేసి కేసీఆర్ మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మీకు డబుల్ బెడ్రూమ్ సరిపోదు, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నాడు. ట్రిపుల్ బెడ్రూమ్ లేదు, మన్ను లేదు, ఆ తర్వాత లాస్ట్ డబుల్ బెడ్రూమ్ కనీసం జాగా కూడా ఇస్తలేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నేను మళ్ళొచ్చి ఎన్నికల వరకు చూస్తానంటున్నారు, అది కరెక్ట్ కాదు. మరి మీకు ఎవరు చెప్పిర్రో అదైతే కరెక్ట్ కాదు. కాబట్టి 100% జర్నలిస్టులకు సంబంధించి స్థలాలు ఇవ్వండి, వీలుంటే ఇల్లు కట్టివ్వండి. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు అంటే ఇల్లు లేకుండా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల కోసమే పనిచేస్తారు. ఇవి సేవా దృక్పథంతో ఉంటుంది ఈ లెక్క మొత్తం కూడా. జర్నలిస్టులు సేవా దృక్పథంతో పనిచేస్తున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి 100% జర్నలిస్టులకు ఇల్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇల్లు నిర్మించడానికి డబ్బులు అయితే లేకపోతే పైసలు అయితే మా దగ్గర ఖజానా లేదనుకుంటే కనీసం గవర్నమెంట్ స్థలాలు చాలా స్థలాలు ఉన్నాయి. ఏదో కొర్రీలు ఉన్న స్థలాలు, లేకపోతే ఏదో కోర్టు కేసులు ఉన్న స్థలాలు, తర్వాత ఏమన్నా స్థలాలు తీసుకొచ్చేసి ఇగో ఇవే మీకు ఇస్తున్నాం, కాకపోతే అని చెప్పడం కాకుండా ఎక్కడైతే స్థలాలు చాలా స్థలాలు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎవరెవరికో ఏంటంటే ఈ SEZల పేరుతోటి, స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరుతోటి, ఆర్థిక మండల పేరుతోటి ఇక్కడ చాలా స్థలాలని ఎవరికో దారాదత్తం, కంపెనీలకు దారాదత్తం 100,000 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. అరే అది కాకుండా వీళ్ళకి ఒకవేళ జర్నలిస్టులకు ఇస్తే ఆ జర్నలిస్టులు వాళ్ళు ఇల్లు కట్టుకొని, అంటే జాగిచ్చినా సరే, జాగిచ్చిన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో జాగిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు మొత్తం కూడా ఎప్పటికీ ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ప్రభుత్వాలు రావడానికి, ప్రభుత్వాలు మారడానికి, ప్రభుత్వాలని గద్దెనెక్కించడానికి జర్నలిస్టులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రజలకు చెప్పేది కూడా జర్నలిస్టులే. కాబట్టి 100% జర్నలిస్టుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం 100% సానుకూల నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది. ఒకవేళ అట్లా కాదు, మేము ఎట్లనైనా వేసుకుంటాం, మరి పోయినాయన వేయలేదు నేను కూడా వేయాలనుకుంటే మాత్రం 100% దెబ్బ పడుతుంది. దీని గురించి 100% మీరు ఆలోచించండి.